ప్రస్తుతం మనతోని ఎక్స్ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ ఉన్నారు. ముందుగా మాట్లాడదు సరే ఏంటి ఈ డీలిమిటేషన్ జిహెచ్ఎంసీ ఈ ఇష్యూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఈ హైదరాబాద్ అయితే ఉందో దీని యొక్క పూర్వ చరిత్ర తీసుకుంటే బిఫోర్ ఇండిపెండెన్స్ కొత్వాలియా బల్దియా ఉండే పాత నగరంలో ఉండేటటువంటి చదరఘాట్ ప్రాంతాన్ని సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు కింద ఉండే. దాని తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ ఉండే. హైదరాబాద్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషన్ రెండు సపరేట్గా ఉండే. దాని తర్వాత 1986లో ఈ రెండు కార్పొరేషన్ను మెర్జీ చేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నామకరణం చేశారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పెద్దల ఒప్పంద ప్రకారం సికింద్రాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి ప్రాంతాలకు ఒక పాపులేషన్, అదేవిధంగా హైదరాబాద్లో ఉండేటటువంటి ప్రాంతాలకు ఒక పాపులేషన్గా 100 డివిజన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజులో. దాని తర్వాత 2007లో ఏదైతే ఉందో మళ్ళా దీంట్లో పక్కనే ఉండేటటువంటి 12 మున్సిపాలిటీలు పూర్తిగా కలిపి గ్రేటర్ హైదరాబాద్గా 605 చదరపు కిలోమీటర్లతో దీన్ని ఏర్పాటు చేయడం. ఈ మధ్యనే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పక్కనే ఉండేటటువంటి దాదాపుగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, దీంట్లో ఏదైతే ఉందో 57 మండలాలు ఉన్నాయి. రూరల్ మండలాలు, అర్బన్ మండలాలు కాదు, రూరల్ మండలాలు ఉన్నాయి. అదేవిధంగా 311 గ్రామాలు ఉన్నాయి. 8 జిల్లాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కవర్ చేస్తుంది. ఇటువంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి మొత్తం గ్రేటర్ హైదరాబాద్, గ్రేటెస్ట్ హైదరాబాద్ అంటే బృహత్ హైదరాబాద్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చేయడం జరిగింది. కానీ ప్రభుత్వము ఏదైనా ఒక చేసినప్పుడు ప్రజలతో చేసిన తర్వాత దాని సజెషన్ తీసుకోవాలి. దానిపైన అభిప్రాయాలు సేకరించి వాళ్ళ ప్రజల అభిప్రాయం అనుగుణంగా వాళ్ళు దాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఏమి ఆలోచన చేయకుండా పక్కనే ఉండేటటువంటి గ్రామీణ వాతావరణం ఉండేటటువంటి ప్రాంతాలు ఇప్పటికీ కూడా వేలాది కొలది ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ కల్టివేషన్ అవుతుంది, వ్యవసాయ భూములు ఉంటాయి. అవన్నీ కూడా వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ యొక్క బృహత్ హైదరాబాద్లో కడపడం జరిగింది. ఇప్పటికక్కడ కనీస అవసరాలు లేవు. రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, వీధి దీపాలు లేవు, అక్కడ ఉండేటటువంటి విద్య లేదు, వైద్యం లేదు, రవాణా సౌకర్యం లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. అక్కడ ఉండేటటువంటి అన్డెవలప్డ్ ఏరియాను డెవలప్ చేసేటటువంటి ప్రాంతాలు లేనటువంటి వాటిని మొత్తం కూడా తీసుకొచ్చి దీంట్లో గ్రేటెస్ట్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక పరిస్థితి నిర్మాణం చేశారు. దానిపైన మనం ఆబ్జెక్షన్ చేద్దాము. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది, నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ ప్రభుత్వము ప్రజల నుండి అభిప్రాయం చేయలేదు. దాని తర్వాత ఇప్పుడేమో నేరుగా రాత్రికి రాత్రి ఈ యొక్క మొత్తము బృహత్ హైదరాబాద్ ఏదైతే ఉందో 300 డివిజన్ చేస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 1955 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో 1996 ఏదైతే మున్సిపల్ సవరణ ఉందో దాని ప్రకారంగా 300 డివిజన్ చేస్తున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, మీరు 300 డివిజన్ చేసినప్పుడు ఏ ప్రకారంగా చేశారు? 211 సెన్సస్ ప్రకారం, పాపులేషన్ సెన్సస్ ప్రకారం చేశారా? ఎందుకంటే 2011 తర్వాత సెన్సస్ లేవు ఇప్పుడు, కాబట్టి 2000 సెన్సస్ ప్రకారం చేశారా, లేదా ఏ విధంగా చేశారన్నటువంటిది ఈరోజు విడుదల చేసినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లేదు. అంటే ఎంత తొందరపాటు చర్య అంటే ఏమీ లేకుండా ఎల్లరూ నిర్ణయించి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇది ఈస్టు, ఇది వెస్టు, ఇది సౌత్, ఇది నార్త్ అని బౌండరీస్ పెట్టేసి ఈ పబ్లిక్ ఇచ్చి 7 రోజులు మీకు దీని మీద ఏమైనా ఆబ్జెక్షన్ ఉండాలని చెప్పేది. దీంట్లో చాలా ఏదైతే ఉందో కుట్ర దాగి ఉంది. ఆ కుట్ర ఏంటంటే మజ్లిస్ తోటి కలిసి ఈ యొక్క హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. వీటిపైన బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ముందు ఏమైనా పోరాటాలు చేసే అవకాశం ఉందా? వీటిపైన బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా బీజేపీ ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ జరిగింది, రామచంద్రరావు గారి యొక్క నేతృత్వం జరిగింది. మేము ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్గా 2 విషయాలపైన, ఇంతకుముందు గ్రామీణ వాతావరణం ఉండేటటువంటి ప్రాంతాన్ని మీరు అర్బనైజేషన్ చేయకముందే, పట్టణీకరణ చేయకముందే మీరు కలిపారు. ఇదొక ఫస్ట్, దీనిపైన మేము కొట్లాడదలుచుకున్నాము. రెండవది ఏదైతే ఉన్నదో మీరు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా లేదా మేము ఈ సిస్టమ్ ప్రకారంగా మేము ఇవన్నీ 300 డివిజన్ చేసినామన్నటువంటిది ఎక్కడ లేదు. కాబట్టి దీన్ని సరిదిద్దాలని చెప్పేసి మేము ప్రజా అభిప్రాయం చేస్తాం, ప్రజలలో పోతున్నాము. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతున్నాయో తప్పకుండా బయటకు పెడతాము. కానీ ఇదేదైతే కరెక్ట్ కాదు. అసలు ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతున్న ఈ రోజు వరకు హైదరాబాద్కు సంబంధించినటువంటి మాస్టర్ ప్లానే తయారు కాలేదు. హిల్టప్ పాలసీలో ఉండేటటువంటి మొత్తము ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ గురించి లేదు, ఫార్మాసిటీ గురించి లేదు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు.
అసలు ఉన్న సిటీకే మాస్టర్ ప్లాన్ లేదు, ఫ్యూచర్ సిటీకి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఒక కార్పాస్ ఫండ్ లేదు. మీరు ఇంత పెద్ద బ్రౌత్ హైదరాబాద్ అన్నారు. బ్రౌత్ హైదరాబాద్ మూలధనం లేకుండా మీరు ఏదైతే ఉందో ఇది చేయడం ఇది కరెక్ట్ కాదు అనే విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. తప్పకుండా ప్రజా అభిప్రాయం మేరకు ఉండాలనేటువంటి రామచంద్ర గారి నేతృత్వంలో జరిగింది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో దీనిలో కార్యాచరణ ప్రణాళిక చేస్తున్నాము. ఈ చెప్పినటువంటి విషయాలను ప్రభుత్వంని పరిశీలిస్తాం.